హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం కాశీ టెంపుల్ గురించి తెలుసుకుందాం. కాశీ లేదా వారణాసి భారతదేశపు అతి ప్రాచీన నగరాల్లో ఒకటి. హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రము. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇక్కడ ప్రవహించే గంగా నదిలో స్నానం ఆచరిస్తే సర్వ పాపాలు నశించి పునర్జన్మ నుంచి విముక్తులవుతారని హిందువుల నమ్మకం. వరుణ, అసి అనే రెండు నదులు ఈ నగరం వద్ద గంగా నదిలో కలుస్తాయి. అందుచేత ఈ క్షేత్రాన్ని వారణాసి అని కూడా పిలుస్తారు. కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుంది అని హిందువులు విశ్వసిస్తారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన విశ్వేశ్వర లింగం ఇక్కడ ఉంది. బౌద్ధులకు, జైనులకు కూడా ఇది పుణ్యక్షేత్రం. వారణాసి ప్రపంచంలోనే అవిచ్ఛిన్నంగా జనావాసం ఉన్న నగరాలలో అత్యంత పురాతనమైనది అని భావిస్తున్నారు. ఈ కాశీ క్షేత్రంలో విశ్వేశ్వరాలయం, అన్నపూర్ణాలయం, విశాలాక్షి ఆలయం, వరాహి మాతాలయం, తులసి మానస మందిరం ఇలా చాలానే ఉన్నాయి. గంగా నదికి, వారణాసికి హిందూ మతంలో ఉన్న ప్రాముఖ్యత వలన ఈ రెండిటికి సంబంధం ఉంది. ప్రధానమైన విశ్వేశ్వరాలయం, మరెన్నో ఆలయాలు, అనేక స్నానఘట్టాలు గంగా నది ఒడ్డున ఉన్నాయి. ఈ గంగా నదిలోని స్నానం అంటే కాశీ యాత్రలో అతి ముఖ్యమైన అంశం. ఇప్పుడు స్నానఘట్టాల గురించి తెలుసుకుందాం. వారణాసిలోని గంగా తీరం అంతా స్నానఘట్టాలతో నిండి ఉన్నాయి. స్నానఘట్టాలలో రాతి పలకలతో నిర్మించబడిన మెట్లు ఉంటాయి. యాత్రికులు స్నానం ఆచరించడానికి, సాంప్రదాయిక ఆచారాలను అనుష్ఠించడానికి అనువైన ఏర్పాట్లు చేయబడి ఉన్నాయి. వారణాసిలో సుమారు 84 ఘాట్లున్నాయి. తులసి ఘాట్ వద్ద తులసీదాసు తులసి రామాయణాన్ని రచించాడని అంటారు. కాశీ విశ్వనాథ మందిరం పక్కనే ఉన్న దశాశ్వమేధ ఘాట్ వారణాసిలో ఉన్న స్నానఘట్టాలలో అతి పురాతనమైనది. ఇది యాత్రికులతోనూ, పూజారులతోనూ ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. పక్కనే అనేక మందిరాలు దర్శనమిస్తూ ఉంటాయి. బ్రహ్మ స్వయంగా ఇక్కడ 10 అశ్వమేధ యాగాలు చేసి శివుడిని ఇక్కడ కొలుదూరి ఉండమని కోరాడని పురాణ వాక్కు. ప్రతిరోజు నిర్వహించే హారతి నదిలో నుండి చూడడానికి యాత్రికులు ఇక్కడ ఉన్న పడవలను రేటు మాట్లాడుకుని ఎక్కాల్సి ఉంటుంది. బోటులో ఒకసారి ఘాట్లన్నీ చూపించి తిరిగి ఘాటు వద్దకు తీసుకువచ్చి నదిలో నిలిపివేస్తారు. యాత్రికులు అక్కడ నుండి హారతి చూస్తూ ఉంటే నయనానందం కలుగుతూ ఉంటుంది. భక్తి పారవస్యంతో పొందే మానసిక ఆనందం, ఈ అనుభూతి మాటల్లో వర్ణించగలం కాదు. తర్వాత మణికర్ణిక ఘాట్ గురించి తెలుసుకుందాము. మణికర్ణిక ఘాటుకు మహాశ్మశానం అని మరొక పేరు కూడా ఉంది. ఇక్కడ మరణించిన వారికి మోక్షం ప్రసాదించమని పరమశివుడు విష్ణువును కోరిన ప్రదేశం ఇది. నెక్స్ట్ హరిశ్చంద్ర ఘాట్. సత్య హరిశ్చంద్రుడు విధివశాత్తు కాటి కాపరిగా పనిచేశాడు. మణికర్ణిక ఘాట్, హరిశ్చంద్ర ఘాట్లలో అధికంగా దహన సంస్కారాలు జరుగుతూ ఉంటాయి. కాశీ విశ్వనాథ ఆలయ ప్రత్యేకత గురించి తెలుసుకుందాం. ఈ ప్రపంచంలో కాశీ విశ్వనాథ స్వామి ఆలయం అత్యంత గొప్ప ఆలయం. హిందువులకు ఇది ఎంతో పవిత్రమైన ఆలయం. వారణాసిలో పవిత్ర గంగానది ఎడమగట్టు వైపున ఈ చారిత్రక ఆలయం ఉంటుంది. దేశంలోని 12 ప్రముఖ జ్యోతిర్లింగాలలో ఇది ఒకటి. శైవ క్షేత్రాలలో ఇది అత్యంత పవిత్రమైనదిగా చెప్తారు. ఇక్కడ ఆసక్తికర విషయం కూడా ఉంది. కాశీ విశ్వనాథ స్వామి పేరుకి ఓ ప్రత్యేకత అర్థం ఉంది. పురాణాల ప్రకారం ఈ పరమేశ్వరుడిని ఆది అంతం లేని వాడిగా చెప్తారు. విశ్వమంతా ఆయనే ఉన్నారని విశ్వసిస్తారు. కాశీ విశ్వేశ్వరుడే విశ్వమంతా ఉన్నాడని హిందువుల ప్రగాఢ విశ్వాసం. ఆయన ఈ విశ్వాసానికి ఈశ్వరుడిగా చెప్తారు. అంటే విశ్వం మొత్తానికి ఆయన పెద్ద, ఆయనే దైవంగా నమ్ముతారు. పూర్వం పెద్దవాళ్ళు కాశీకి వెళ్తే ఇక తిరిగి రారని, ఆ పరమేశ్వరుడి చెంతకు వెళ్ళిపోతారని అనేవారు. ఎందుకంటే అప్పట్లో కాశీ క్షేత్రానికి వెళ్లే వారిలో ఎక్కువ మంది ముసలివారే ఉండేవారు. ఎన్నో కష్టనష్టాలు భరిస్తూ ఇష్టదైవాన్ని దర్శించుకునేవారు. ఆ తర్వాత వారు మనసంతా దైవత్వంతో నిండిపోయేది. ఇక తమ జన్మ ధన్యమైనట్లుగా భావిస్తూ చాలా మంది అక్కడే తనువు చాలించేవారు. అప్పటి కాశీ ఇప్పుడు వారణాసిగా ఎన్నో మార్పులు సంతరించుకుంది. కాలానికి తగ్గట్టుగా ఆధునిక హంగులు సమకూర్చుకుంది. ఇప్పుడు వారణాసికి వెళ్ళడం ఎంతో సౌకర్యవంతంగా మారింది. ఇక తాజా కారిడారు ఆ విశ్వనాథ క్షేత్రానికి మరో దేశంలో ఎన్నో దండయాత్రలు జరిగాయి. వేర్వేరు మతాల వారు దండయాత్రలు చేశారు. అలాంటివి జరిగిన ప్రతిసారి హిందువుల ఆలయాలపై దాడులు జరిగాయి. కాశీ విశ్వేశ్వర క్షేత్రాన్ని ముస్లిం పాలకులు చాలాసార్లు నాశనం చేశారు. చివరిసారిగా మొఘలులు 6వ చక్రవర్తి అయిన ఔరంగజేబు కాశీ క్షేత్రాన్ని నాశనం చేశాడు. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా ఆ క్షేత్రం తట్టుకొని నిలబడింది. ఇప్పుడు భారతీయులకు, ముఖ్యంగా శైవులకు అది అత్యంత పవిత్రమైన క్షేత్రంగా అవతరించింది. 1983 నుంచి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం
ఈ ఆలయ బాధ్యతలు చేపట్టింది. క్రమంగా ఈ క్షేత్రం అభివృద్ధి పథకంలోకి వెళ్తోంది. వారణాసి యుగయుగాలుగా హిందువులకు అంతిమ తీర్థయాత్ర స్థలం. వారణాసి భూమిలో మరణించే వరం పొందిన వ్యక్తి జనన పునర్జన్మల చక్రం నుండి మోక్షం మరియు విముక్తి పొందుతాడని హిందువులు నమ్ముతారు. వారణాసిలోని గంగా నదికి మానవుల పాపాలను కడిగే శక్తి ఉందని నమ్ముతారు. ఈ దేశంలో ప్రజలు కేవలం ఈ నగరంలోకి అడుగు పెడితే చాలు ముక్తి లభిస్తుంది అని నమ్మే ఒక సమయం ఉండేది. ఎందుకంటే అది అంతటి శక్తివంతమైన ప్రదేశంగా ఉండేది. అన్నింటినీ మించి ఈ నగరంలో అతిపెద్ద విశేషం విశ్వనాథ ఆలయం. ఈ ఆలయం చాలా కాలం క్రితమే నాశనం చేయబడింది. కానీ దాన్ని స్వయంగా ఆదియోగే ప్రతిష్ఠించారు అని అంటారు. గత 2 శతాబ్దాల్లో మరీ ముఖ్యంగా గత 6 నుండి 7 శతాబ్దాల్లో కాశీ 3 సార్లు నేలమట్టం చేయబడింది. కాశీలో 26,000 దేవాలయాలు ఉన్నాయి. కానీ ఇవాళ కేవలం 3,000 మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే అవి ఆక్రమణల సమయంలో ఒక వ్యూహం ప్రకారం పడగొట్టబడ్డాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్.